భూమిపై ఉండే అతిపెద్ద అక్షాంశమేది? భూమిపై ఉండే అతిపెద్ద అక్షాంశం భూమధ్య రేఖ. 0 డిగ్రీలు ఉండే ఈ రేఖ ఆధారంగా భౌగోళిక శాస్త్రవేత్తలు భూమిని 2 భాగాలుగా పరిగణిస్తారు. అవే ఉత్తర, దక్షిణ భాగాలు. భూమి ఆకారం కారణంగా ఈ భూమధ్య రేఖ మిగతా అక్షాంశాలతో పోలిస్తే పొడవు ఎక్కువగా ఉంటుంది. ఈ భూమధ్య రేఖ పొడవు 40,075 కిలోమీటర్లు ఉంటుంది. ఇక మొదటిది, బొలీవియా అధ్యక్షుడిగా రోడ్రిగో పాజ్. సౌత్ అమెరికా దేశమైన బొలీవియా అధ్యక్షుడిగా రోడ్రిగో పాజ్ ఎన్నికయ్యారు. 54.5% ఓటుతో ఆయన ఎన్నికల్లో గెలుపొందారు. దీంతో 20 ఏళ్ల సోషలిస్టు పాలనకు ముగింపు పడింది. ద్రవ్యోల్బణం, చమురు కొరత, ఫారెక్స్ నిల్వలు తగ్గిపోవడం వంటి సవాళ్లను ఆ దేశం ఎదుర్కొంటున్న నేపథ్యంలో రోడ్రిగో ఎన్నిక ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక రెండవది, అటవీ విస్తరణలో భారత్కు 9వ స్థానం. అటవీ విస్తరణపై గ్లోబల్ ఫారెస్ట్ రిసోర్సెస్ అసెస్మెంట్ విడుదల చేసిన నివేదికలో భారత్కు 9వ స్థానం దక్కింది. గత ఏడాదితో పోలిస్తే ఓ స్థానం మెరుగైంది. ఇక యాన్యువల్ ఫారెస్ట్ గెయిన్ లో భారత్ 3వ స్థానంలో ఉంది. ఇక మూడవది, ఆఫ్ఘనిస్తాన్లో రాయబార కార్యాలయం పునరుద్ధరించిన భారత్. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో రాయబార కార్యాలయాన్ని భారత్ పునరుద్ధరించింది. 2021లో తాలిబాన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక అప్పటి పరిస్థితుల దృష్ట్యా భారత ప్రభుత్వం అక్కడి రాయబార కార్యాలయాన్ని మూసివేసింది. ఆ తర్వాత మిషన్ ఓపెన్ చేసింది. కాగా తాజాగా మళ్లీ ఇరు దేశాల మధ్య బంధం బలోపేతం కావడంతో మిషన్ను ఎంబసీగా అప్గ్రేడ్ చేసింది. ఇక నాలుగవది, ఉడాన్ స్కీమ్కు 9 ఏళ్లు. నేషనల్ సివిల్ ఏవియేషన్ పాలసీ కింద భారత ప్రభుత్వం తీసుకువచ్చిన ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ ఉడాన్ స్కీమ్ 9 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2016 అక్టోబర్ 21న ఈ స్కీమ్ లాంచ్ అయింది. విమాన ప్రయాణం సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండేలా చేయడం, రీజనల్ కనెక్టివిటీని పెంచడమే లక్ష్యంగా ఈ స్కీమ్ లాంచ్ చేసింది. ఈ స్కీమ్ లాంచ్ అయ్యాక 1.56 కోట్ల మంది ప్రయాణికులు లబ్ధి పొందారని, 649 రూట్లలో విమాన సేవలు అందుబాటులోకి వచ్చాయని తెలిపింది. ఇక ఐదవది, ఏఐ పెట్టుబడుల్లో $20 బిలియన్ దాటిన భారత్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్వెస్ట్మెంట్ కమిట్మెంట్స్ లో భారత్ $20 బిలియన్ మార్క్ దాటింది. ఇందులో ప్రభుత్వం, ప్రైవేటు పెట్టుబడులు ఉన్నాయి. స్టాన్ఫర్డ్ ఏఐ ఇండెక్స్ రిపోర్ట్ 2025 ప్రకారం 2013 నుంచి 2024 మధ్య ఏఐలో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ $11.1 బిలియన్ గా ఉంది. దీనికి ప్రభుత్వ పెట్టుబడులు కలిపితే అది $12.3 బిలియన్ చేరింది. ఇక ఏడాదిలో ఇప్పటివరకు ఈ టోటల్ ఇన్వెస్ట్మెంట్స్ $20 బిలియన్ దాటినట్లు కేంద్రం వెల్లడించింది. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్: సుందర్బన్స్ అడవులు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి. నిన్నటి కరెంట్ అఫైర్స్ చివరి ప్రశ్నకు సమాధానం: సుందర్బన్స్ అడవులు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? సుందర్బన్స్ అడవులు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉన్నాయి. ఇవి ప్రధానంగా గంగా, బ్రహ్మపుత్ర డెల్టా ప్రాంతంలో విస్తరించి బంగ్లాదేశ్ తో సరిహద్దును పంచుకుంటాయి. ఇక మొదటిది, ఆసియన్ సమ్మిట్ లో వర్చువల్ గా పాల్గొననున్న ప్రధాని మోదీ. మలేషియాలో అక్టోబర్ 26 నుంచి 28 వరకు జరగనున్న ఏషియన్ సమ్మిట్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ గా పాల్గొననున్నారు. ఈ సమ్మిట్ కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా పలు దేశాల నాయకులు హాజరవుతారు. ఏషియన్లో మలేషియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్, వియత్నాం, మయన్మార్ సహా 10 దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి. ఇక రెండవది, ఏఐ ఆధారిత హైవే మానిటరింగ్ ను ప్రారంభించిన ఎన్హెచ్ఏఐ. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఐ ఆధారిత హైవే మానిటరింగ్ ను ప్రారంభించింది. ఇందులో భాగంగా 23 రాష్ట్రాలలో 3D లేజర్ ఆధారిత నెట్వర్క్ సర్వే వాహనాలను మోహరిస్తోంది. ఇది రోడ్డు మౌలిక సదుపాయాల నిర్వహణను మెరుగుపరచడంలో ఏఐని ఉపయోగించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలలో భాగం. ఇక మూడవది, ర్యాపిడ్ స్ట్రైక్ మిషన్ల కోసం భైరవ్ బెటాలియన్లు. ఆధునిక పరిజ్ఞానం, శక్తివంతమైన ఆయుధాలతో శరవేగంగా స్పందించే భైరవ్ బెటాలియన్ను నవంబర్ 1న సైన్యంలో మోహరించనున్నట్లు పదాతిదళ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ అజయ్ కుమార్ వెల్లడించారు. వచ్చే 6 నెలల్లో ఇటువంటి 25 బెటాలియన్లను సిద్ధం చేయనున్నారు. ఒక్కో భైరవ్ యూనిట్లో 250 మంది సురక్షిత జవాన్లు ఉంటారు. ఇక నాలుగవది, మొట్టమొదటి అత్యంత పేదరిక రహిత రాష్ట్రంగా కేరళ.
భారతదేశంలో మొట్టమొదటి అత్యంత పేదరిక రహిత రాష్ట్రంగా కేరళ నిలిచింది. నవంబర్ 1న తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ ఈ విషయాన్ని ప్రకటించనున్నారు. 2021లో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ప్రభుత్వం రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత తీసుకున్న మొదటి కేబినెట్ నిర్ణయాలలో ఇది ఒకటి. ఇక 5వది లెఫ్టినెంట్ కల్నల్ గా నీరజ్ చోప్రా. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ భారత స్టార్ జావెలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రాకి టొటాలియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ గౌరవ హోదాను అధికారికంగా ప్రదానం చేశారు. హర్యానాకు చెందిన నీరజ్ 2016లో భారత సైన్యంలోని ది రాజ్పుతానా రైఫిల్స్ లో సుబేదార్ గా కెరీర్ ను మొదలుపెట్టాడు. 2021లో సుబేదార్ గా, 2022లో సుబేదార్ మేజర్ గా పదోన్నతి పొందాడు. ఈ ఏడాది ఏప్రిల్ 16న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నీరజ్ కు టొటాలియన్ ఆర్మీలో గౌరవ కమిషన్ ను మంజూరు చేశారు. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్: ఐక్యరాజ్య సమితి స్థాపక దినోత్సవం ఎప్పుడు? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి. అంతర్జాతీయ కళాకారుల దినోత్సవం ఎప్పుడు? అత్యంత ప్రసిద్ధ కళాకారుల్లో ఒకరైన పాబ్లో పికాసో జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 25న అంతర్జాతీయ కళాకారుల దినోత్సవంగా జరుపుకుంటారు. కళాకారుల ప్రతిభను గౌరవిస్తూ ఈ రోజున పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇక మొదటిది SITA కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన UIDA, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా స్కీమ్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ అసోసియేషన్ విత్ ఆధార్ అనే కొత్త కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. SITA కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి UIDA మెయిటీ స్టార్టప్ హబ్ నాస్కామ్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇక రెండవది స్పెయిన్లోని గాండో ఎయిర్ బేస్ లో ఎక్సర్సైజ్ ఓషన్ స్కై 2025. స్పెయిన్లోని గాండో ఎయిర్ బేస్ లో అక్టోబర్ 20 నుంచి 31 వరకు స్పానిష్ ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ ఓషన్ స్కై 2025 నిర్వహించనున్నారు. ఈ ఎక్సర్సైజ్ లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా పాల్గొంటుంది. పరస్పర సామర్థ్యాన్ని పెంపొందించడం, వైమానిక పోరాట నైపుణ్యాలను పదును పెట్టడం, మిత్రదేశాలతో రక్షణ సహకారాన్ని బలోపేతం చేసుకోవడం ఈ ఎక్సర్సైజ్ లక్ష్యం. ఇక మూడవది రిషికేశ్ లో తొలి కేబుల్ సస్పెన్షన్ గ్లాస్ బ్రిడ్జ్. భారతదేశంలోని మొట్టమొదటి 132 మీటర్ల కేబుల్ సస్పెన్షన్ గ్లాస్ బ్రిడ్జ్ ను ఉత్తరాఖండ్ లోని రిషికేశ్ లో ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 70 కోట్లతో నిర్మించే ఈ వంతెనకు బజరంగ సేతుగా నామకరణం చేశారు. గంగానదిపై నిర్మించే ఈ గ్లాస్ బ్రిడ్జి ఆధ్యాత్మికంగా, పర్యాటక పరంగా, రవాణా పరంగానూ ఉపయోగపడుతుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇక నాల్గవది ఇంట్రూజన్ డిటెక్షన్ సిస్టమ్ ను ప్రారంభించిన ఈశాన్య సరిహద్దు రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని ఈశాన్య సరిహద్దు రైల్వే ఇంట్రూజన్ డిటెక్షన్ సిస్టమ్ ను ప్రారంభించింది. అటవీ ప్రాంతంలో వన్యప్రాణులను, ముఖ్యంగా ఏనుగులను రక్షించడం ఈ వ్యవస్థ లక్ష్యం. ట్రాక్ల దగ్గర ఏనుగుల కదలికలను గుర్తించడానికి ఇది అధునాతన ఆప్టికల్ ఫైబర్ సెన్సింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. ఏనుగులు ఉత్పత్తి చేసే కంపనాలను సెన్సార్ కేబుల్స్ ద్వారా గుర్తించి కంట్రోల్ రూమ్ కు రియల్ టైం హెచ్చరికలను పంపుతుంది. ఇక ఐదవది IUCN లో 90వ సభ్య దేశంగా తువాలు. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ లో 90వ సభ్య దేశంగా తువాలు చేరింది. పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న తువాలు ప్రపంచంలోనే అతి చిన్న ద్వీప దేశాల్లో ఒకటి. ప్రస్తుతం ఈ దేశం వాతావరణ మార్పుల వల్ల సముద్ర మట్టం పెరిగి మునిగిపోయే పరిస్థితిలో ఉంది. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్: పర్ఫ్యూమ్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ అని ఏ నగరాన్ని పిలుస్తారు? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి. పర్ఫ్యూమ్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ అని ఏ నగరాన్ని పిలుస్తారు? ఫ్రాన్స్ లోని గ్రాస్ నగరం పర్ఫ్యూమ్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ గా గుర్తింపు పొందింది. పర్ఫ్యూమ్స్ తయారీలో ఈ నగరానికి 300 ఏళ్ల చరిత్ర ఉంది. పర్ఫ్యూమ్స్ తయారీలో ముఖ్యమైన జాస్మిన్, రోజ్, లావెండర్, ట్యూబ్రోజ్, ఐరిస్, గెరేనియం వంటి పూలు ఇక్కడ ఎక్కువగా పండుతాయి. 17వ శతాబ్దంలో ఈ నగరంలో సెంట్ల తయారీ మొదలైంది. ఇక మొదటిది రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ ప్రకటించిన భారత ప్రభుత్వం. విజ్ఞానం, సాంకేతికత, ఆవిష్కరణ విభాగాలకు గాను భారత ప్రభుత్వం రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ 2025ను ప్రకటించింది. విజ్ఞాన రత్న, విజ్ఞానశ్రీ, విజ్ఞాన యువ, విజ్ఞాన టీం అనే 4 రకాల పురస్కారాలను అందించనుంది. ఫిజిక్స్ లో చేసిన కృషికి గాను ప్రొఫెసర్ విష్ణు నార్లికర్ కు మరణాంతరం విజ్ఞాన రత్న అవార్డు దక్కింది. ఇక 8 మందికి విజ్ఞానశ్రీ, 14 మందికి విజ్ఞాన యువ, CSIR అరోమా మిషన్ టీం కు విజ్ఞాన టీం అవార్డు దక్కాయి.
ఇక రెండవది, ఆసియన్లో ఈస్ట్ టిమోర్ కు సభ్యత్వం. అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ లో ఈస్ట్ టిమోర్ సభ్యునిగా చేరింది. మలేషియాలో జరిగిన ఆసియన్ సమ్మిట్ లో ఈస్ట్ టిమోర్ అధికారికంగా ఈ కూటమిలో సభ్యత్వం పొందిన 11వ దేశంగా నిలిచింది. 14 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఈ ద్వీపదేశానికి ఆసియన్లో సభ్యత్వం వచ్చింది. కాగా బ్రూనై, బర్మా, కంబోడియా, ఇండోనేషియా, లావోస్, మలేషియా, ఫిలిప్పైన్స్, సింగపూర్, వియత్నాం సభ్య దేశాలుగా ఉన్నాయి. ఇక మూడవది, ఫాస్టెస్ట్ బుల్లెట్ రైలు లాంచ్ చేసిన చైనా. రైల్వే సేవలలో చైనా రికార్డు నెలకొల్పింది. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన బుల్లెట్ రైలును లాంచ్ చేసింది. CR-450గా పిలిచే ఈ రైలు టెస్ట్లో గంటకు 453 కిలోమీటర్ల వేగాన్ని నమోదు చేసింది. షాంఘై చెంగ్డు కారిడార్ కోసం డిజైన్ చేసిన రైలు 2026 నుంచి గంటకు 400 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెట్టనుంది. కేవలం 4 నిమిషాల 40 సెకండ్లో ఈ రైలు 350 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. ఇక నాలుగవది, భారత 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్. భారత్ 53వ CJIగా జస్టిస్ సూర్యకాంత్ బాధ్యతలు చేపట్టనున్నారు. నవంబర్ 23న CJI గవాయ్ పదవీ విరమణ పొందనున్న నేపథ్యంలో ఆ స్థానంలో జస్టిస్ సూర్యకాంత్ బాధ్యతలు చేపడతారు. 2027 ఫిబ్రవరి 9 వరకు CJIగా సూర్యకాంత్ కొనసాగనున్నారు. 2019లో సూర్యకాంత్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఇక ఐదవది, స్పెయిన్ కు చెందిన ఓషన్ స్కై 2025లో పాల్గొన్న భారత్. స్పెయిన్ నిర్వహిస్తున్న ఓషన్ స్కై 2025 ఎయిర్ కంబాట్ డ్రిల్లో భారత్ పాల్గొంటోంది. ఈ నెల 20న ప్రారంభమైన ఈ డ్రిల్ 31 వరకు కొనసాగనుంది. స్పానిష్ ఎయిర్ ఫోర్స్ ఆధ్వర్యంలో జరిగే ఈ డ్రిల్లో పాల్గొన్న తొలి నాన్ నాటో దేశంగా భారత్ నిలిచింది. ఇది భారత్ స్పెయిన్ బంధం బలోపేతానికి, భారత్ సమర్థతకు నిదర్శనం. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్: అంతర్జాతీయ యానిమేషన్ డేను ఏ రోజున నిర్వహిస్తారు? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇప్పటివరకు చూస్తూనే ఉండండి యూనిక్ క్లాసెస్ విత్ మేఘనం మహేందర్ రెడ్డి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.